బ్రహ్మ ముహూర్తం కూడా మళ్ళీ అంత గొప్పది. బ్రహ్మ ముహూర్తంలో మీరు లేచి ఏదైనా ఒక విషయం మీరు అనుకుంటే అది కూడా అవుతుంది. యూనివర్స్ ఏంటి అంటే ఆ టైంలో చాలా కావు ఉంటుంది యూనివర్స్ మొత్తం కూడా. అదంతా బ్రహ్మ ముహూర్తం అంటే కూడా మొత్తం దేవుడు ఆ టైప్ ఉంటుంది. అప్పుడు కూడా అయిపోతుంది. యూత్ ఏంటంటే బ్రహ్మచర్యం పాటించం, ఏదేదో జంటాం అనుకుంటున్నారు. ఏం కూడా కాదు. హనుమాన్ చాలీసాలో కూడా ఏదైనా 41 days ఆర్ 11 days 21 చేస్తే బ్రహ్మచర్యం ఎందుకుంటేనే చేయాలి. బ్రహ్మచర్యం లేకుండా చేసినాం అనుకోవడం భగ్నం. ఇప్పుడు అందరు బ్రహ్మచర్యం చేస్తే పిల్లలు ఎట్లన్నా పెళ్లి ఎట్లా అంటే అది ధర్మ పద్ధతి. పెళ్లి అయిన తర్వాత భార్యతోటి ఉండడం అనేది ధర్మ పద్ధతి. ఇది నేచురల్ థింగ్ కాదు, ఇది అన్యాచురల్ వస్తుంది. కాబట్టి సో వీలైనంత వరకు మనం ఎప్పుడైనా అట్లాంటి థాట్ చూస్తే మనకి ఏం చెప్తారు అంటే పెద్దవాళ్ళు గట్టిగా అరిచేసారంటే సమ్ ఒక రూమ్ లోకి గట్టిగా అరవడం, లేదంటే దేవుని యొక్క నామాన్ని మనం తీసుకుంటే ఇమీడియట్ గా ఆ థాట్ వెళ్ళిపోతారు. కొందరు 108 days చేస్తారు అన్న దీక్ష, కొందరు 41 days చేస్తారు, 108 days చేస్తారు, కొందరు లైఫ్ లాంగ్ దీక్ష. మీరు బ్రహ్మచర్యం చేసారు అనుకో, ఇప్పుడు మీరు 8 hours పడుకుంటారు కదా, మీరు 2 hours పడుకుంటే చాలు. మీకు ఏ హెల్త్ ఇష్యూస్ రావు, సగం హెల్త్ ఇష్యూస్ పోతాయి. బ్రహ్మచర్యం చాలా పవర్ఫుల్ ఉంటుంది. బ్రహ్మచర్యం అది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో మోడర్న్ మెడిసిన్ కంప్లీట్ అపోజిట్ చెప్తుంది అన్న.